హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. విశాఖ ఉక్కు మూసివేతకు రంగం సిద్ధమవుతోంది. చాలా రోజులుగా మాట్లాడుతూనే ఉన్నాం. ప్రభుత్వాలు మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి. వ్యూహాత్మక మౌనం అనే కంటే ఏం మాట్లాడలేక, ఏమి చేయలేక, చేతగాక దీన్ని ప్రైవేటీకరణ దిశగా పంపించటం కోసం ప్రభుత్వాలు మౌనం పాటిస్తున్నాయని చెప్పాలి ఖచ్చితంగా. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ వచ్చారు. ప్రధాని మోదీ వచ్చిన సభలో ప్రధాని మోదీ విశాఖ స్టీల్ ప్రస్తావన తీసుకురాలేదు. సేమ్ టైమ్ కూటమికి సంబంధించిన నేతలు ఎవరు విశాఖ స్టీల్‌కి సంబంధించిన ప్రస్తావన తీసుకురాలేదు. విశాఖపట్నం ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు, ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చిన సందర్భంగా ఖచ్చితంగా విశాఖ స్టీల్‌కి సంబంధించిన ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేశారు. అక్కడ కార్మిక సంఘాలు కూడా అవే కోరాయి. కార్మిక సంఘాలు కూడా అదే కోరుకున్నాయి, ఆశించాయి. అలా జరుగుతుందేమోనని భావించాయి. బట్ ప్రధాని మోదీ మాత్రం తాను విశాఖ రాలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్‌తో తనకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడి ఎళ్ళిపోయారు. దానికంటే ముందు కనీసం కూటమికి సంబంధించిన నేతలు పదే పదే విశాఖపట్నం వెళ్ళినప్పుడల్లా ప్రైవేటీకరణ కానీయమంటూ ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు వీళ్ళెవరూ కూడా డయాస్ పైన నరేంద్ర మోదీ గారి దృష్టికి కనీసం తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. అక్కడ ఒక పెద్ద ప్రమాదం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ద్వారా జరుగుతుంది అనే ఆలోచన కూడా కనీసం వాళ్ళకి లేనట్లుగా బిహేవ్ చేశారు. దీని అర్థం వాళ్ళకి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపాలనే ఉద్దేశ్యం మనసా వాచా కర్మణ లేదు అని మనకు అర్థమవుతోంది. ఆ కారణంగానే వాళ్ళు అలా బిహేవ్ చేశారనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. నిజానికి ఆ ఇన్సిడెంట్ జరిగిన తెల్లారే వెరీ నెక్స్ట్ డే పేపర్లు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రజలు కావచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తావన మోదీ ఎందుకు తేయలేదు అని మాట్లాడతారనుకున్నాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అదే రోజు సాయంత్రం మోదీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రసంగం పూర్తి చేసుకుంటున్న సందర్భంలోనే తిరుపతిలో ఒక సంఘటన జరగటం, అక్కడ 6గురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం తొక్కిసలాటలో జరిగింది. ఈ కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం పైన ప్రధాని మోదీ ప్రకటన చేయలేదు అనే అంశం పక్కకెళ్ళిపోయింది. నిజానికి ప్రధాని మోదీ విశాఖపట్నానికి వచ్చిన సందర్భంగా దీనిపైన ప్రకటన చేసి ఉండకపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది. ఏంటి కారణం అంటే ఇక ప్రైవేటీకరణకు వాళ్ళు రంగం సిద్ధం చేసేశారు. రేపో మాపో ఎవరో ఒకరికి దాన్ని కట్టబెట్టబోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన కేవలం భూముల విలువే వేల కోట్ల రూపాయలు ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం. వేల ఎకరాల భూములున్నాయి. వేల కోట్ల రూపాయలు డబ్బులు రావడానికి సంబంధించిన అవకాశం ఉంది కేవలం భూములు అమ్మితేనే. స్టీల్ ప్లాంట్లు పెద్ద నష్టాల్లో కూడా ఏం లేదు. ప్రభుత్వాలు భరించలేని నష్టాలు కూడా ఏం కావు. ఆ నష్టాలు రావడానికి కూడా ప్రభుత్వాలే కారణం నిజానికి. మైన్స్ ఇవ్వకపోవడం, దాన్ని గాలికి వదిలేయటం, ప్రైవేటీకరణ చేయడానికి నష్టాల్లో ఇంటెన్షనల్‌గా నష్టాల్లోకి నెట్టి వేరే వాళ్ళకి అమ్మేద్దామనే ఆలోచన ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు నష్టాల్లో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని బాగా నడిపించాలనే ఆలోచన యాజమాన్యానికి గాని, ఈవెన్ యాజమాన్యం తప్పు కూడా ఉంది ఇక్కడ. యాజమాన్యానికి గాని, ప్రభుత్వాలకు గాని లేకపోవడమే విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ పరిస్థితికి ఖచ్చితంగా కారణం. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ఏదో రకంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే కుట్రలో భాగంగా క్రమంగా, స్లోగా తమ ప్లాన్‌ని అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. దానిలో భాగంగానే ఇటీవల కాంట్రాక్ట్ ఉద్యోగులను అక్కడి నుంచి తొలగించే కార్యక్రమం చేశాయి. చాలామంది ఉద్యోగులను ఆ ప్లాంట్ నుంచి వేరే ప్లాంట్‌లకి ట్రాన్స్‌ఫర్‌లు చేస్తూ వచ్చాయి. గడిచిన 2, 3 నెలలుగా చాలామంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఆపేస్తున్నారు. జీతాలు ఆపేశారు. ఉద్యోగులకు పండగ పూట కూడా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. దీంతో పాటు తాజాగా ఒక ప్రకటన రిలీజ్ అయింది స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి. వీఆర్ఎస్ కోరుకుంటున్న వాళ్ళు ఎవరైనా వీఆర్ఎస్‌కి అప్లై చేసుకోవచ్చు ఈ నెలాఖరులోపు. మీరు స్వచ్ఛంద పదవీ విరమణ చేయొచ్చు అంటూ ఉద్యోగులకు ఒక ఆఫర్ ఇచ్చింది యాజమాన్యం. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 15 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన వాళ్ళు మీరు స్వచ్ఛంద పదవీ విరమణ చేయొచ్చు అని. మళ్ళీ ఎదగాలనుకుంటున్న కంపెనీ, లాభాల్లోకి రావాలనుకుంటున్న కంపెనీ, అద్భుతమైన క్వాలిటీతో స్టీల్‌ని ఉత్పత్తి చేసిన ఒక కంపెనీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఒక ఎమోషనల్ బాండింగ్ ఉన్న కంపెనీ ఇప్పుడు కష్టాల్లో ఉంటే, దాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేయకుండా, దాన్ని బ్రతికించడానికి ప్రయత్నం చేయకుండా, దానిలో ఉన్న ఉద్యోగుల్ని మీ అంతట మీరు ఉద్యోగాలను మానేయండి అని చెప్పే ప్రపోజల్ పెట్టారంటే, ఇక్కడి నుంచి ఉద్యోగులను వేరే ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ మీరు చేస్తున్నారంటే, ఇక్కడున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటే, ఇక్కడ ఆల్రెడీ పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా ఆపుతున్నారంటే ఏంటి దాని అర్థం? ఇంకెవరికీ అర్థం కావట్లేదు. ఇంత జరుగుతుంటే కదా కూడా ఇది కేవలం కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన ఇష్యూగానే మారిపోయింది అన్‌ఫార్చునేట్. కొంతమంది కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు ప్రకటనలకి, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తున్న ఉద్యమాలకి పరిమితమైపోయింది. స్టీల్ ప్లాంట్ బాగా జరిగితే, బాగా నడిస్తే, లాభాల్లోకొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్‌కమ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఒక ప్రైడ్ అది.
ఆ కంపెనీ మూతబడే పరిస్థితులు కళ్ళ ముందు కనపడుతుంటే కూడా మాకేం తెలీదు, మేమేం చూడట్లేదు, మాకేం వినపడట్లేదు అంటూ బిహేవ్ చేస్తే ఎలా? మాట్లాడాలి గదా! వీఆర్ఎస్‌కి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది అంటే, ఇంక దాని అర్థం దాని క్లోజర్‌కి సంబంధించిన రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. తొందరలోనే రాబోతున్నాయి ఆ రోజులు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటిస్తూ పార్టీలు మాట్లాడుతున్నాయి తప్ప దాన్ని ఆపే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పదలుచుకున్నా. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమని తెలిసినా, జరుగుతుందని తెలిసినా, జరుగుతుందనే విషయాన్ని అన్ని చోట్ల ఒప్పుకొని, రూముల్లో ఒప్పుకొని, సభల్లో ఒప్పుకొని, ఎలక్షన్‌లో ఒప్పుకొని, రాష్ట్ర విభజన జరుగుతుంది అని తెలిసిన సందర్భంలో కూడా జరగదు, జరగదు, జరగదు అని చెప్తూ వచ్చి, జరిగిన తర్వాత 4 రోజులు హడావుడి చేసి వదిలేసారే ఈ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం. సేమ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అదే చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడం తథ్యం, జరగబోతోంది. దాన్ని ఆపడానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమాత్రం జరగట్లేదు. ఇది నిజం. కానీ ప్రకటనలు చేస్తున్నారు. ప్రకటనలు చేస్తూ, 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 చేస్తూ ఒకరోజు అయిపోయిన తర్వాత అయిపోయిందిలే 4 రోజులు హడావుడి చేసి వదిలేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల వైఖరి. రాష్ట్ర విభజన సందర్భంగా బిహేవ్ చేసినట్లే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసినట్లే, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని అంటున్నారు కానీ, కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఆ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులది బాధ్యత. వాళ్ళు మభ్యపెట్టారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మాయ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఒక మాస్కేసి వాళ్ళకేమి నిజాలు తెలియకుండా దాచేశారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అలాగే చేస్తున్నారు. ప్రజలు ఉద్యమించకపోతే, ప్రజలు రోడ్డు మీదకి రాకపోతే, ప్రజలు ప్రతిఘటించకపోతే, ప్రజలు గట్టిగా ఫైట్ చేయకపోతే, విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణ కాకుండా ఆపడం అనేది సాధ్యం కాదు. ఒకరిద్దరు జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు, లేకపోతే అక్కడున్న కొంతమంది కార్మిక సంఘాలు, ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరానికి సంబంధించిన వాళ్ళు, కొంతమంది మాత్రమే దీనిపైన మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళెవరికీ ఇది పట్టని అంశంగా మారిపోయింది అన్‌ఫార్చునేట్‌లీ. ఇప్పటికైనా అటువంటి ఫైటింగ్ స్పిరిట్‌తో అందరూ ముందుకు రాకపోతే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడం అనేది అసాధ్యంగా కనపడుతోంది.